ఇవాళ సబ్మిట్ చేయండి, రేపటికల్లా విడాకులు ఇప్పించాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదన్నావు. అసలు సంతకమే పెట్టకుండా విడాకులు ఎలా వస్తాయా? మీరేదో అమ్మాయిని బురిడి కొట్టించారనుకున్నా, నాకు తెలిసి ఆ అమ్మాయి మిమ్మల్ని బురిడి కొట్టించింది. వెళ్ళే అమ్మాయితో ఏదో మాట్లాడుకొని ఆ సంతకం మీదే పెట్టించుకొని రండి. అప్పుడు చూద్దాం విడాకుల సంగతి. బయలుదేరండి. మమ్మీ, మనం చూస్తూ ఉండగానేగా సంతకం పెట్టింది. అవునరా, కానీ సంతకం ఎలా మాయమైంది? పైగా సెంటిమెంట్ పెన్ అని ఆ పెన్ను తెచ్చి మరీ పెట్టింది. ఏంటి కూని రాగాలు తీసుకుంటూ హ్యాపీగా వంట చేసుకుంటుంది? అది నిన్న సంతకం పెట్టింది మ్యారేజ్ సర్టిఫికేట్ పేపర్స్ మీద అనుకుంటుంది. విడాకుల పేపర్స్ అని దానికి తెలియదు కదా. అందుకేనా ఆ ఆనందంలో పాటలు పాడుకుంటుంది? పాడుకొని ఈ ఆనందం కొన్ని రోజులే ఉంటుంది కదా. ఆ డివోర్స్ వచ్చిన తర్వాత దానికి మిగిలేది ఏడుపే కదా. ఏమి ఇక్కడేం చేస్తున్నారు? అదే పల్లవి వంట చేస్తుంటే చూస్తున్నాం. చూస్తే రాదే, నేర్చుకుంటే వస్తుంది. ఆడపుట్టుక పుట్టారు కదా, నీకు పెళ్ళయింది, దానికి అది కూడా లేదు. నీ మొగుడు మెతక్ కాబట్టి నువ్వు చేయకపోయినా సాగుతుంది. రేపు దానికి వచ్చే మొగుడు దంచేవాడనుకో, అప్పుడు సరదా తీరుతుంది. వంటలు నేర్చుకోండి. అలాగే బామ్మగారు, నేర్చుకుంటా. ఆగరా, ఎందుకంత సీరియస్గా వెళ్తున్నావు? సీరియస్గా కాకపోతే అంత మోసం చేస్తుందా? అది సంతకం పెట్టకుండా పెట్టినట్టు నటిస్తుందా? ఇప్పుడే అడుగుతాను. నాన్న ఆగు, ఏమని అడుగుతావు? అదే డివోర్స్ పేపర్స్ మీద సంతకం ఎందుకు పెట్టలేదని. డివోర్స్ పేపర్స్ మీద ఎందుకు సంతకం పెట్టలేదని అడుగుతావా? ఆ మాట అడగగానే ఈ ఇంట్లో వాళ్ళందరూ ముఖం మీద వస్తారు. తెలియకుండా కదరా సంతకం పెట్టించాలనుకున్నావు? అవును కదా, అంటే ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నోరు తెరిచి అడగలేం కదా మమ్మీ దాన్ని. అదేగా వచ్చిన చావు. సైలెంట్గా పద. అదిగో ఆంటీ వాళ్ళు వచ్చేసారు. అంటే లాయర్ గారికి పేపర్లు ఇచ్చేస్తుంటారు. నెక్స్ట్ కోర్టుకు వెళ్ళడం, తర్వాత విడాకులు రావడం. రా సుమా, ఇంత పొద్దున ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? చిన్న పనుండి వేరే వాళ్ళని కలవడానికి వెళ్ళామండి. అత్తయ్య గారు, ఏమండి కాఫీ ఏమైనా తెమ్మంటారా? నాకే కాఫీ అవసరం లేదు. అదేంటి, మీకు హెడేక్ రావాలి? హెడేక్ రావడం ఏంటి? అదే చూస్తుంటే హెడేక్ వచ్చినట్టుంది, బయట తిరిగొచ్చినట్టున్నారు కదా. కాఫీ తాగితే బెటర్ ఏమో, కొంచెం తగ్గుతుంది అని. మాకు ఏ కాఫీ అవసరం లేదు. ఏంటమ్మా కాఫీ తాగుతావంటే అంత సీరియస్ అయిపోతుందేంటి? కట్టుకున్న మొగుడివి, దాని మూడు ఎలా ఉంటుందో నీకే తెలీదు. ఇంకా దీనికేం తెలుస్తుందిరా? ఏంటంటే డివోర్స్ పేపర్స్ ఇచ్చేసారా? లాయర్కి సబ్మిట్ చేశారా? విడాకులు ఎప్పుడొస్తాయన్నారు? ఈ జన్మలో రావు అన్నారు. అదేంటంటే డివోర్స్ పేపర్స్ పట్టుకెళ్ళి ఇచ్చారు కదా. పేపర్స్ పట్టుకెళ్ళాం, కానీ ఆ పేపర్స్లో పల్లవి సంతకం లేదు. అదేంటి, నిన్న సంతకం పెట్టింది కదా, మేం కూడా చూసాం కదా. మీరు చూశారు, నేను చూశాను, చరణు చూశాడు. తీరా లాయర్ దగ్గరికెళ్ళి చూపించేసరికి ఆ పల్లవి సంతకం లేదు. పెట్టిన సంతకం ఎలా మాయమవుద్ది? ఎలా మాయమైందో అర్థం కావడం లేదు. ఈ దెబ్బతో దానికి చరణ్కి విడాకులు వచ్చేస్తాయి అనుకున్నాను. ఈజీగా సంతకం పెట్టేసింది అనుకున్నాను. కానీ సంతకం ఎలా మాయమైంది? దాన్ని తాయెత్తు మహిమంటారు అత్తయ్య గారు.
అడ్డడ్డటే ఎన్ని తెలివితేటలు. చరణ్ని నన్ను విడగొట్టాలని చెప్పి విడాకులు ఇవ్వడానికి ఏర్పాటు చేయిస్తారా? మీ కొడుక్కి నా మీద కోపం ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారా? మీ కొడుకేమో నా దగ్గరకు వచ్చేసి మన మ్యారేజ్ సర్టిఫికేట్ లీగల్టీ వస్తుందని చెప్పి నాతో తెలివిగా సంతకం పెట్టించేసుకుంటాడా? పిచ్చిదాన్ని అనుకుంటున్నారా నేనేమైనా? ఏయ్, విడాకులేంటి? చూడండి అత్తయ్య, మీరు మీ అబ్బాయి మాట్లాడుకునేటప్పుడు నేను మొత్తం విన్నాను. అందుకే ఆ పేపర్స్ మీద అన్ని తెలిసే సంతకం పెట్టాను. ఏయ్, ఏం చేసావే? మా అందరి ముందు సంతకం పెట్టావు, కానీ సంతకం ఎలా మిస్ అయింది? నేను సంతకం పెట్టింది మ్యాజిక్ పెన్తో కాబట్టి. మ్యాజిక్ పెన్నా? అవును, ఆ పెన్ను తీసుకురావడం కోసమే కదా డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టమని చరణ్ అడగగానే సెంటిమెంట్ పెన్ అని, ఇది 100 ఏళ్ల అగ్రిమెంట్ కదా అని వేరే పెన్ పట్టుకొచ్చాను. గుర్తుందా? ఆ పెన్ను ఇదే, ఇదిగో మ్యాజిక్ పెన్. ఇది రాసిన వెంటనే కనిపిస్తుంది, కాసేపటికి మాయమైపోతుంది. అక్కడ కూడా అదే జరిగింది. చరణ్ని నన్ను విడదీయడానికి మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేయొచ్చత్తయ్యా, కానీ అవేవీ జరగవు. చరణ్కి నా మీద కోపం ఉంది. ఆ కోపం తగ్గిపోయే రోజు వస్తుంది, నన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది. నేను రప్పిస్తాను. మీరింక ఈ విషయంలో అనవసరంగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం మానేసి మీ కొడుకు కోడలు తొందరగా కలిసిపోయి ఏ మనవడో మనవరాలో పుడితే ఎత్తుకుని ఎలా ఆడించాలి అన్న దాని గురించి ప్లాన్ చేసుకోండి. ఓకే? ఒరే ప్రసాదు, సుమలత, చంటి, పల్లవి, రారా చరణ్. ఏంటమ్మా మొత్తం అందరినీ పిలిచావు? రేపింట్లో ఫంక్షన్ రా. ఫంక్షనా? ఆయన రేపేం ఫంక్షన్ ఉంది? రేపేం పండుగ లేదు కదా. ఉంది, పెద్ద పండుగ. పెద్ద పండగ మొన్న అయిపోయింది కదా. ఒరే, సంక్రాంతి అందరికీ పెద్ద పండుగరా. రేపు జరిగేది ఈ ఇంటికే పెద్ద పండుగ. అస్సలు విషయం ఏంటో చెప్పవే నానమ్మా. రేపు పల్లవి చరణ్కి రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాను రా.